ఎఫ్సీఆర్ఏ బిల్లుని జేపీసీకి పంపించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆందోళనలపై సమాధానం చెప్పేందుకు అమిత్ షా సిద్ధంగా ఉన్నారని, చర్చ నుంచి విపక్షాలు పారిపోతున్నాయని బీజేపీ విమర్శించింది. ఎఫ్సీఆర్ఏ బిల్లుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎఫ్సీఆర్ఏ బిల్లును జేపీసీకి పంపాలని నిర్ణయం తీసుకున్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లును జేపీసీకి పంపించాలని డీఎంకే, టీఎంసీ ఎంపీలు డిమాండ్ చేశారు. రాజ్యసభ బీఎస్సీ సమావేశంలో విపక్షాలు ఈ బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేయగా, జేపీసీకి పంపించాలని డీఎంకే, టీఎంసీ కోరాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల 17వ రోజున హై డ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీని ఘెరావ్ చేసేందుకు బీజేపీ ఎంపీలు ప్రయత్నించారు. జార్ఖండ్ లో విద్యార్థులపై జరుగుతున్న దమనకాండపై రాహుల్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జార్ఖండ్ విద్యార్థుల తరపున రాహుల్ మాట్లాడుతున్నారని ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. రాహుల్ తీరుపై బీజేపీ ఎంపీ ముఖేష్ దలాల్ మండిపడ్డారు. జార్ఖండ్ కు రాహుల్, కేజ్రీవాల్ ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్ ఆవరణలో ఎన్డీఏ కూటమి, ఇండీ కూటమి ఎంపీలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. కేరళ పేరును కేరళంగా మారుస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టిన బిల్లును లోక్సభ మూజువాని ఓటుతో ఆమోదించింది. విపక్షాల ఆందోళన మధ్యే బిల్లును ఆమోదించారు. విపక్షాల తీరుపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆందోళనపై సమాధానం ఇచ్చేందుకు అమిత్ షా సిద్ధంగా ఉన్నారని, కావాలనే విపక్షాలు హంగామా చేస్తున్నాయని మండిపడ్డారు. కీలకమైన కేరళం పేరు మార్పు బిల్లుపై కేసీ వేణుగోపాల్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. केसी वेणुगोपाल जी बड़ी सांसद है केरलम से, मुझे दुख है केसी वेणुगोपाल जी भी इसमें अपना मत रखने के लिए मौका नहीं मिला, क्योंकि हम लोग सब तैयार थे, गृह मंत्री जी तैयार है, छात्र का आंदोलन को लेकर के पूरा चर्चा और जवाब के लिए सरकार रेडी है, लेकिन कांग्रेस साथ नहीं दे रहे हैं, चर्चा से भाग रहे हैं। इसलिए मुझे ये कहना पड़ा कि केरला बहुत महत्वपूर्ण राज्य है, बहुत खूबसूरत राज्य है, इसका नाम पुराने नाम केरलम रखते हुए విపక్ష ఎంపీల నినాదాల మధ్య లోక్సభ బుధవారానికి వాయిదా పడింది.